Greetings to you all in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఇటు రీతిగా మనందరం ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన చుట్టూ పరిస్థితులు ఏవి బాగాలేకపోయినా సరే, మన ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా సరే, లోకంలో పరిస్థితులు బాగాలేకపోయినా సరే, దేవుడు మనల్ని ఇటు రీతిగా ఆయన్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బాధ్యతను బట్టి వందనాలు చెల్లించుకోండి. అందరూ ప్రార్థనతో ఈ లైవ్ సెషన్ని స్టార్ట్ చేయాలని కోరుకున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థించాలి. స్తుతి స్తుతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి ప్రభా తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ప్రభా తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుని మిమ్మల్ని ఆరాధించడానికి ఇటు రీతిగా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుని ప్రభా ఈ సెషన్ మొత్తం ఈ గంట సేపు సమయం మొత్తం ప్రభా మీకు మాత్రమే మహిమ తేవాలని కోరుకుంటున్నాం తండ్రి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ఏసయ్య మాతో మాట్లాడండి, మీ ప్రెజెన్స్ని మాతో ఉంచండి తండ్రి. రిలీజ్ యువర్ న్యూ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఆన్ ద పీపుల్ who are being audience today, Lord. They're not just audience, they have to receive your anointing today, Lord. In the mighty name of Jesus I pray, amen. ఇప్పుడు పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. మనందరికీ తెలిసిన పాట జయం జయం అనే పాట. ఎన్నో రోజులుగా మనందరం స్తుతిస్తూ ఉన్నాం కదా ఆ పాటతో. ఈరోజు అదే పాటని నేను ఫస్ట్ చూస్ చేసుకున్నాను పాడడానికి. సో లెట్ us all sing జయం జయం and give victory to the blessed name of the Lord. గొప్ప కొండలు కూడా దేంతో తొలగిపోతాయి? మన విశ్వాసంతో. ఏం చెప్పారు దేవుడు? ఆవగించంత విశ్వాసం ఉన్నా కూడా గొప్ప మౌంటైన్స్ ని కదిలిస్తాడని చెప్పారు. ఈరోజు అదే విశ్వాసంతో మనందరం కన్ఫెస్ చేద్దామా? కేవలం నోటితో పాడద్దు, హృదయంలో నుంచి కన్ఫెస్ చేద్దామా? ఎందుకంటే మన నోట్లో జీవం ఉంది అని చెప్పారు. ఎస్, మనం ఇప్పుడు జీవం మన నోట్లో ఉంది అని నమ్ముతూ ఎప్పుడైతే పలుకుతామో అది నిజంగానే జరుగుతుంది. ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉన్నావా? ఈరోజు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సొసైటీ నిన్ను తోసివేస్తుందా? విశ్వాసంతో చెప్తాం, నేను విశ్వాసంతో యేసయ్యా ఈరోజు విశ్వాసంతో నీ నామాన్ని నేను పలుకుతున్నాను, విశ్వాసంతో నేను నిన్ను ఆరాధిస్తున్నాను. విశ్వాసం, వాట్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. సో టుడే our faith should move all the inconveniences, all the struggles we are facing. అంత విశ్వాసంతో ఈరోజు మనం నమ్ముతూ ప్రకటిద్దాం. Come on, say, గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును, గొప్ప కొండలు
లేకపోవచ్చు, పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా అప్సైడ్ డౌన్ ఉండొచ్చు సిచ్యువేషన్స్ అని. అలాంటి టైంలో దేవుడు మనకి ఇచ్చే ప్రామిస్ ఏంటి? నేను నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను. ఆ ప్రామిస్ ని ఎప్పుడైతే మనం విశ్వాసంతో మన జీవితాల మీద పలుకుతామో అప్పుడు ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు చెప్తాం, అసాధ్యమైన పరిస్థితుల్ని సాధ్యపరిచే దేవుడవు నీవేసయ్య. అందుకని అసాధ్యమైన ప్రతి పరిస్థితి మీద నేను నీ సాధ్యమైన మాటను పలుకుతాను అని చెప్తాం. అలాగే విశ్వాసంతో మనం సాగి వెళ్ళినప్పుడు ఆత్మ పరిపూర్ణుడిగా ముందుకు వెళ్తామంట. విశ్వాసంతో ఇప్పుడు చూడండి, బ్లైండ్ ఫేత్ అంటారు కదా. బ్లైండ్ ఫేత్ ఎలా ఉంటుంది? బ్లైండ్ ఫేత్ అంటే ఇప్పుడు మన పాకెట్ లో 100 రూపీస్ కూడా లేకపోవచ్చు, కానీ దేవుడి కోసం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ డబ్బులు మనకు వస్తాయి అని నమ్మి చేయడమే బ్లైండ్ ఫెయిత్ అని అంటారు. అలాంటి బ్లైండ్ ఫెయిత్ ని మనం యేసయ్య మీద ఉంచుతాం. ఆ బ్లైండ్ ఫెయిత్ ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మతో మనం ముందుకెళ్ళినప్పుడు. లెట్ us all ask, ప్రభు మీ స్పిరిట్ ని మా మీద ఉంచండి, మీ ఆత్మని మా మీద ఉంచండి. ఆత్మతోని మేము మిమ్మల్ని విశ్వసిస్తూ మా అసాధ్యాల్లో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాము అని చెప్తాం. కమాన్ సే. ఆయన వాక్యాల్ని మన హృదయంలో, మన నోట్లో నుంచి పలుకుదాం. ప్రకటించారా జయాన్ని మీ జీవితాలపై? విశ్వాసంతో జయాన్ని ప్రకటించారా మీ జీవితాలపై? yes, you're going to see blessing today because I could sense it. నేను యాక్చువల్లీ పాస్టర్ ఆర్యన్ జోసెఫ్ అన్న నాకు 2 weeks ముందు చెప్పారు ఇలా లైవ్ చేయాలి అని చెప్పి. వర్స్ ఇన్ ద సెన్స్ 2 weeks ముందు నాకు ఇలాగ లైవ్ చేయాలి అని అడిగినప్పుడు ఐ అగ్రీ టు ఇట్. బట్ ఆ రోజు నుంచి నేను మెంటలీ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. అంటే మై మెంటల్ మైండ్ ఇస్ నాట్ స్టెబుల్. చాలా కన్ఫ్యూజన్స్, చాలా ట్రయల్స్. చాలాసార్లు నేను అనుకున్నాను, అన్నకు మెసేజ్ చేసి అన్న ఐ డోంట్ వాంట్ టు డూ అలా చెప్పేద్దామని గివ్ అప్ చేసేద్దాం అనుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్స్ ఎంతోమంది టెక్స్ట్ చేసి వీఆర్ నాట్, నువ్వు మాకేమైనా హెల్ప్ చేస్తావా అని అనడం. ఇంకా నా హెల్త్ బాగోపోవడం, ఐ హ్యాడ్ రియలీ బ్యాడ్ థ్రోట్ ఫ్రమ్ పాస్ట్ 2 days. సో నిన్న నైట్ ఇంకా లేదు ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గాడ్ హెస్ గివెన్ మీ దిస్ వర్డ్. నేను ఇంకో ద్వారాన్ని నీ కొరకు తెరుస్తాను. ఆ ద్వారం తెరిచినప్పుడు సాతాన్ గాడు అప్పుడు ఎందుకు అంత పోరాడాడో నిన్ను ఆపడానికి నీకు తెలుస్తుంది అని చెప్పాడు. దట్ రియలీ గేవ్ మీ సో మచ్ బూస్టింగ్. అంటే నేను ఏం నమ్ముతున్నానంటే ఈరోజు గాడ్ వాంట్ టు రిలీజ్ సో మచ్ ఆఫ్ అనాయింటింగ్, గాడ్ వాంట్ టు రిలీజ్ సో మచ్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ టు యువర్ లైఫ్. అందుకే సాతాను ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతూ ఇంతలా ఆపాలనుకున్నాడు. కానీ మనం ఆగుతామా? దేవుడి కోసం ఎప్పుడైనా ఆగుతామా? మనము విశ్వాసంతో చెప్తాం. సాతాను ఇంత పోరాడి ఆపుతున్నాడు అంటే మన పోరాటం ఎంత బలంగా ఉండాలి, మన పోరాటం ఎంత విశ్వాసంగా జరగాలి. చెప్తాం విశ్వాసంతో, యేసయ్య ఇంత ఆపుతున్నాడు అంటే మీరు నా కొరకు ఏం దాచుంచారు యేసయ్య, గివ్ ఇట్ టు మీ జీసస్ అని చెప్తాం. లెట్ us all receive that anointing which God has want to give us. Come on, say Jesus. Hallelujah. ఇంకో పాటతో మనం ముందుకెళ్దాము ఆరాధనలోని. అందరికీ తెలిసిన పాట మహిమ ఘనతకు అర్హుడవు. Come on, clap for Jesus. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా.
చెప్తాము, వ్యాధులను తొలగించిన వేసే, వృద్ధులను మరి లేపిన వేసే, వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యెహోవా రఫా స్వస్థపరిచావే, వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరిచావే, వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే, వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో సేవించేదను. ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన So this moment I want to share a word. పాట పాడుతున్నప్పుడు God has put a word in my heart. ఏంటిదంటే ఆయనకంట మనకంట తగిన దేవుడు అంట యేసయ్య. అంటే మన పాపాలకి లేదంటే మీ పాపాలకి, మనందరి పాపాలకి తగిన దేవుడు యేసయ్య అంట. వేరే ఏ దేవుడు అయితే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. కానీ యేసయ్య మాత్రం మన పాపంలో కూడా మనల్ని రక్షించే దేవుడు అంట. మన పాపంలో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదంట. పాపం చేస్తున్నావా ఈరోజు, ఆ పాపంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని బాధపడుతున్నావా? ఏం కాదు, విశ్వాసంతో రిపెంట్ అవ్వు. ఈ పాపాన్ని నేను ఈరోజు విడిచిపెడితే దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని పలుకుదాం. ఐ కుడ్ సెన్స్ పాపం చేస్తున్నారు అని తెలిసి కూడా, ఇది పాపం అని తెలిసి కూడా
కూడా బయటికి రాలేకపోతున్నాను, ఎలా రావాలి నాకు తెలియట్లేదు. నో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మన దేవుడు విడనాడే దేవుడు కాదు. Our Lord is a God of love. అందుకే కదా అద్వితీయమైన తన కుమారుడిని మన కొరకు మనుష్య రూపంలో మనకిచ్చాడు. He gave his only begotten son for us. మనం నశించిపోతున్నామని, మన పాపాలు ఆయన మీద వేసుకోవడానికి ఇచ్చారు. అంత ప్రేమ గల దేవుడిని మనం ఎలా ఈరోజు విడనాడుతున్నాం? I want to say, how dare are we to ignore God, to ignore God's love? దేవుడి ప్రేమని తృణీకరించి మనుషుల ప్రేమను కోరుకుంటున్నాం ఈరోజు మనం. లెట్ us all repent and say, ప్రభువా నాకు ఇంకా మనుషుల నుంచి ప్రేమను నేను ఆశించను, నీ ప్రేమ మాత్రమే బలంగా నా మీద ఉంచండి. So that I could love myself, so that I could love my neighbors as I love myself. Let us all say, యేసయ్యా నీ ప్రేమ ఎంతో అధికమైనది తండ్రి. నా ప్రతి పాపంలో నాతో ఉన్నావు, నా చేయి విడలేదు, మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి నా కోసం వేచి ఉన్నావు యేసయ్యా. ఇగో ఈరోజు నేను వచ్చాను ప్రభువా నీ పాదాల చెంతకి. Take me to your kingdom, Lord. అని ప్రార్థిద్దాం, చెప్దాం, yes Lord, నాకు తగిన దేవుడు, నాకు చాలిన దేవుడు యేసయ్యా. నా పాపాలని చూస్తే మనుషులందరూ నన్ను హేట్ చేస్తారు. They will not accept me for my flaws. No human will accept us for our flaws, but only Jesus can accept us. చెప్దామా, యేసయ్యా thank you for accepting my flaws and thank you for creating me as a brand new creation in your kingdom. Yes, when we repent, మన పాపాలని మనం ఒప్పుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మనల్ని బ్రాండ్ న్యూ క్రియేషన్ గా చేస్తారంట. యు నో వాట్స్ బ్రాండ్ కదా? బ్రాండ్ అంటే ఎంత విలువ ఉంటుందో తెలుసు కదా. అడిడాస్, పూమా అండ్ ఆల్, ఇవన్నీ బ్రాండ్స్ కదా. మనం ఏదో ఒక సమయంలో జీవితంలో అనుకుంటాము చీప్వి నాకెందుకు, నాకు బ్రాండెడ్ ఉంటే బాగుంటుంది. ఆ స్తోమత లేకపోయినా ఆ బ్రాండ్ కావాలని కోరుకుంటాం. అంత వాల్యూ ఉంటుంది బ్రాండ్కి, అది రిచ్ హై క్వాలిటీ అయినా సరే. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్, దాట్ నువ్వు దేవుడు తట్టు తిరిగితే దేవుడు నిన్ను బ్రాండ్ న్యూ క్రియేషన్ లాగా సృజిస్తారంట. లెట్ us all say with joy that యేసా నీలో నాకు ఇచ్చినందుకు వందనాలు. లోకం నిన్ను తృణీకరించచ్చు, లోకం నువ్వు వేస్ట్ రా, నువ్వు దేనికి పనికి రావు అని చెప్పచ్చు, కానీ దేవుడిలో నువ్వేంటి? బ్రాండ్ న్యూ క్రియేషన్. Your worth is only found in Jesus. Amen. Hallelujah. Hallelujah. Is your heart rejoicing? My heart is rejoicing here. నేను ఎంతో నాకు పాడాలంటే భయం వేసేది, because I have a bass voice which is my heredity from my mother. నాకు మైక్ పట్టుకోవాలంటే వణుకు, నాకు పాడాలంటే ఒక ఆడియన్స్ ముందు నాకు చాలా భయం, ఎందుకంటే వాళ్ళు నా వాయిస్ని మాక్ చేస్తారు, ఏంటి మీ ఇలా పాడుతుంది అని అనుకుంటారు అని భయపడేదాన్ని. కానీ ఈరోజు నాకు తెలియకుండానే నాలోంచి ఆనందం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎస్, ఎందుకంటే మై వాయిస్ డజంట్ మ్యాటర్, అవర్ హార్ట్ మ్యాటర్స్. మీరు కూడా ఇలా అనుకుంటున్నారా? నేను ఎలా దేవుడిని ఆరాధిస్తాను, నా వాయిస్ ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉంది అని అనుకోదు. యువర్ హార్ట్ మ్యాటర్స్. నువ్వు నిజాయితీగా నీ హృదయంలో ఉన్నావా? కమ్ ఆన్, దిస్ ఇస్ యువర్ టైమ్ టు ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. లెట్ us all say, ఇంత తప్పు చేసినా కూడా ప్రభువా నా పైన నీ ప్రేమను చూపిస్తున్నా, నా పైన నీ కృపని చూపిస్తున్నావు యేసయ్యా. ఎంతో ప్రేమ నా పైన చూపిస్తున్నావు యేసయ్యా. ఇంత దీన స్థితిలో ఉన్నా కూడా నన్ను నీవు నడిపిస్తున్నావు యేసయ్యా. ఉన్నతంగా నన్ను హెచ్చిస్తున్నావు యేసయ్యా అని చెప్పి పాడదాం. ఎందుకో నన్ను ఇంతగా పాడు నా
మనం అసహ్యించుకుంటాం. బట్ వీఆర్ మేడ్ ఇన్ హూజ్ ఇమేజ్? జీసస్ ఇమేజ్ అంట, గాడ్స్ ఇమేజ్ అంట. ఎస్, ఐ వుడ్ లైక్ టు సే ఏంటంటే మనము దేవుడి స్వరూపంలో సృష్టింపబడ్డాము. అది ఎంత గొప్ప విషయం కదా. హల్లెలూయా. ఇంకా ఆయనకు స్తుతి చెల్లిద్దాము, ఇంకా ఆయన్ని ఆరాధిద్దాము. తండ్రి మీకు వందనాలు అని చెప్తాము. ఎస్ లార్డ్, మీ రూపంలో నన్ను రూపించావయ్యా, మీకు వందనాలు యేసయ్యా. నా జీవం నీకే యేసయ్యా, నా సర్వము నీకే యేసయ్యా. నా కొరకే సిలువలో నువ్వు బలి అయ్యావయ్యా, నీకు వందనాలు. నా కొరకు వేలాడావయ్యా, నీకు వందనాలు అని చెప్తాము. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తప్పిపోయిన మనల్నంట వెదకి రక్షించారంట. యు నో దట్ స్టోరీ ఇన్ బైబిల్ కదా. 100 షీప్స్ ఉన్నప్పుడు అందులో ఒక షీప్ తప్పడిపోతే కాపరి ఆ ఒక్క షీప్ని వెతికి రక్షించడానికి వెళ్తాడంట. ఆ ఒక్క షీప్, తప్పిపోయిన షీప్ మళ్ళీ ఆ 99 షీప్స్తో కలిసినప్పుడు అది పరలోకంలో గొప్ప ఆనందం అంట. It's a delight, it's a joyful moment, it's celebrated like a festival when you come back to Jesus. Amen, hallelujah. నమ్ముదాం. ఈరోజు తప్పిపోయిన స్థితి నుంచి నన్ను వెదకి రక్షించి నీతో నన్ను ఉంచావయ్యా అంటే అది ఎంత గొప్ప భాగ్యం కదా. Yes, hallelujah. జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయ్యా గొర్రె పిల్ల, నా కొరకే రానున్నా ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ అనాలేని
టు మెన్షన్ ఇట్ యాజ్ ఎ టైటిల్. ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ రిజెక్షన్, తృణీకరింపబడ్డంలో ఆశీర్వాదం అనే దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. I will not take long time, but I would like to tell it in a few moments, maybe just 5 or 10 minutes, but I want to encourage you all this evening with these words. Okay, so basically రిజెక్షన్ అంటే ఎవరికైనా నచ్చుతుందా అండి? ఎవరికి నచ్చదు కదా రిజెక్షన్ అంటే. లెట్ ఇట్ బి ఎనీథింగ్, మన ఫ్యామిలీ నుంచి కానీ, లేదంటే స్కూల్లో, మన అకాడమిక్స్లో, మన ఫ్రెండ్స్లో కానీ, సొసైటీలో కానీ రిజెక్షన్ అనేది మోస్ట్ హేటెడ్ వర్డ్ అమంగ్ పీపుల్, అమంగ్ అస్. రిజెక్షన్ అనే వర్డ్ మనకి అస్సలు నచ్చదు. సో ఈరోజు దేవుడు నాకు ఏం చెప్పమని చెప్పాడంటే రిజెక్షన్లోనే దెర్ ఇస్ బ్లెస్సింగ్ అని. సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. ఏంటంటే చాలామంది విసర్జింపబడినప్పుడు పగ తీర్చుకోవాలని చూస్తాడు. ది టెన్ టు టేక్ రిటేలియేట్, ది టెన్ టు టర్న్ బ్యాక్. అంటే ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు డూ అచీవ్ సంథింగ్, ఏదైనా ఒకటి మనం చేయాలని ఆశిస్తున్నాము, లేదంటే దానికోసం ప్రయత్నిస్తున్నాము. అప్పుడు మనకి రిజెక్షన్ వచ్చింది అనుకో, అంటే నువ్వు దీనికి పనికిరావు, నువ్వు ఇది చేయలేవు అని ఎవరైనా మనల్ని అన్నారు అనుకో, మనం అది చేయగలమా? లేదు అని చెప్పి వెనుతిరిగిపోతాం. అవునులే ఇది నా వల్ల కాదు అని చెప్పి మనము మనకున్న ఆ మోటివేషన్ని కోల్పోతాం మనం కదా, రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, టుడే లార్డ్ ఇస్ టెల్లింగ్ యూ దెర్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ రిజెక్షన్. అలా అవ్వడం వల్ల నీకు ఆశీర్వాదం ఉంది అని దేవుడు మీతో చెప్తున్నాడు ఈరోజు. ఇదెలా అంటే చాలా మందికి ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు, రిజెక్షన్లో ఆశీర్వాదం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళని మనల్ని వద్దనుకోవడంలో అదేంటి ఆశీర్వాదము అని మనం ఈరోజు అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు టెల్, గాడ్ హిమ్సెల్ఫ్ అలౌస్ రిజెక్షన్ టు అప్గ్రేడ్ అస్. ఓకే, హల్లెలూయా, ఆమేన్. దేవుడు మనకి అనుమతిస్తాడంట రిజెక్షన్ మన జీవితంలో రావడానికి. ఎందుకు అంటే మనల్ని అధికంగా తీసుకెళ్ళడానికంట. కొన్నిసార్లు మనకుండే పొగరికంట ఇది నా వల్లే జరిగింది, ఇది నా వల్లే నేను అచీవ్ చేశాను అని చెప్పుకుంటామంట, మనకున్న ప్రైడ్ వల్ల. కానీ ఆ టైంలో మనకి రిజెక్షన్ వస్తే అప్పుడు మనకి ఏం గుర్తొస్తాడు? ఆబ్వియస్గా దేవుడే గుర్తొస్తాడు. ప్రవ్వా ఏంటి ఇలా అయ్యింది, నేను దీంట్లో ఎక్సెల్ అవుతున్నాను, ఇప్పుడు నాకు ఈ రిజెక్షన్ ఏంటి అని అంటే, ఇలాగా నువ్వు నన్ను వద్దనుకొని నీ ఏమంటారు, నీ ప్రైడ్కి వెళ్తున్నావు కదా, నువ్వు చేశాను అని చెప్పుకుంటున్నావు కదా. కాదు, అది నేను నీ కోసం చేశాను. సో ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ టు మీ అండ్ సే, గాడ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ యూ అని. ఆమెన్ కదా, అదెంత అద్భుతమైన వాక్యం కదా. మనము దేవుడిని మర్చిపోయి అది నేనే సాధించాను, నా వల్లే జరిగింది అని ప్రైడ్తో చెప్తామంట. But no, my dear friends, today I would like to say that God allows rejection to upgrade us. మనల్ని ఇంకా ఉన్నతమైన స్థాయిలో. కొన్నిసార్లు అలా జరగడం వల్ల మనం ఏం చేస్తామంటే, నేను ఈసారి చేయలేదా, మళ్ళీ నేను ప్రయత్నిస్తాను, కాకపోతే ఈసారి ఎవరితో? యేసయ్యతో. ఈసారి దేవుడితో నేను ప్రయత్నించి గెలిచి చూపిస్తాను అనే స్థాయిలో దేవుడు మనల్ని ఉంచుతారంట. ఎందుకంటే మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలము, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము పిలవబడుతున్నాం. సో he would not let us go downfall, but he would let us achieve things through him. Just like through Christ I can do all things అనే వాక్యం ఉంటుంది కదా, దేవుని చేత మనం అన్ని సాధించగలము అని. జస్ట్ లైక్ దట్ మనం చేసే ప్రతి పనిలో ఆయన మహిమ తెచ్చుకోవాలని చూస్తారంట, ఆయన ఘనత తెచ్చుకోవాలని చూస్తారంట. అందుకే కదా మనం ఉన్నాం, అందుకే కదా మనం ఈరోజు రక్షణ భాగ్యాన్ని పొందాము. మన ఘనత కొరకు కాదు కానీ, మన సెల్ఫిష్నెస్ కోసం కాదు కానీ, దేవుడు రాజ్యం కట్టబడడానికి ఈరోజు నువ్వు నేను రక్షింపబడ్డాం. సో లెట్ us all take this moment and say, yes Lord, నీకు మహిమ తేయడానికి మాత్రమే నాకు ఆ రిజెక్షన్ని ఉంచండి నా జీవితంలో అని చెప్దాం కదా. ఇంకోటి ఏంటంటే, రిజెక్షన్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. గాడ్ విల్ సే, యు కమ్ టు మీ, నువ్వు నా దగ్గరికి రా, ఆ రిజెక్షన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. నేను ఈ వాక్యం మీ అందరితో షేర్ చేసుకోవాలని చూస్తున్నాను. ఫ్రమ్ Psalms 118:22 it says, the stone that the builders rejected has become the cornerstone. తెలుగులో ఏమనుందంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను.
నాకు బైబిల్లో ఫేవరెట్ వర్డ్స్ అని ఎవరైనా అడిగితే ఐ వుడ్ సే దిస్ బికాజ్ ఐ లవ్ దిస్ వర్డ్ అ లాట్. ఎందుకంటే నా జీవితంలో చాలాసార్లు నేను నిషేధింపబడిన రాయిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను తలకు మూల రాయిగా చూశాడు. నా అకాడమిక్స్లో నేను జీరోగా ఉండేదాన్ని, నా ఫ్యామిలీలో నేను తృణీకరింపబడిన దాన్ని, నా తండ్రి చేత నేను ప్రేమ పొందలేని దాన్ని, నా తల్లి చేత నేను ప్రేమ పొందలేని దాన్ని. నా అకాడమిక్స్లో అందరూ ఈ అమ్మాయి వచ్చిందా, అబ్బా చదవదురా బాబు, ఈ తిను చదవదు, పక్కన వాళ్ళు కూడా చదవనివ్వదు అన్న సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఉన్నాయి. పోనీ చర్చ్లో పాడదామని వెళ్ళినప్పుడు తనెందుకు, తన వాయిస్ ఎలా ఉంటుంది, బర్రె గొంతుకులా ఉంటుంది, యు నీడ్ హర్ టు సింగ్, యు నీడ్ హర్ అని నా సిచ్యువేషన్స్ నా జీవితంలో ఉన్నాయి. అలా ప్రతి విషయంలో నేను రిజెక్షన్ని పొందుకుంటున్నప్పుడు చాలా ఏంటి ప్రవ్వా, ప్రతి దాంట్లోనే నాకు ఇంకా కృంగుదలేనా ఉండేది, నేను ఎప్పుడు నా జీవితంలో ఆశీర్వాదం చూస్తాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులు అలా ప్రార్థన చేసి నేను ఇంకా మర్చిపోయాను ఆ విషయాన్ని. కొన్ని రోజుల తర్వాత ఐ ఈవెన్చువల్లీ సా బ్లెస్సింగ్. నౌ టుడే ఐఎమ్ సిట్టింగ్ బిఫోర్ యూ అంటే దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ మై రిజెక్షన్. నా ఫ్యామిలీతో నేను తృణీకరింపబడ్డాను కదా, ఈరోజు అదే వ్యక్తిగా నేను నా ఫ్యామిలీ కూడా నాతో కలిసి ఆరాధించే రీతిగా దేవుడు నా జీవితంలో ఆశీర్వాదించాడు. నా గొంతుకు ఎవరైతే వినను అని అనుకున్నారో ఆ వాళ్ళే ఈరోజు నాతో కలిసి ఆరాధిస్తున్నారు. నా అకాడమిక్స్లో నేను జీరోగా ఉన్నప్పటికీ కూడా గాడ్ హెస్ గివెన్ మీ అ టెండ్ టు స్కోర్ గుడ్ మార్క్స్. ఐ వుడ్ సే నేను చెప్పండి నేను అన్న సిచ్యువేషన్ ఐ డిడ్ నాట్ బీ వన్ ఆఫ్ దోస్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్. ఇది కేవలం ఎప్పుడంటే నా జీవితంలో నేను దేవుడిని ఆరాధించినప్పుడు, దేవుడికి నేను ఎప్పుడైతే మొరపెట్టానో, యేసయ్య నా రిజెక్షన్లో నీవే ఉన్నావు యేసయ్య అని చెప్పినప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవి. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్ మూమెంట్ ఈజ్, మీ రిజెక్షన్లో దేవుడు ఉన్నాడా? మీ రిజెక్షన్లో మీరు ఈరోజు అయిపోయింది నా జీవితం అని అనుకుంటున్నారా? మీ రిజెక్షన్లో ఇంతే నా జీవితం అని అనుకుంటున్నారా? మీ రిజెక్షన్లో నేను ఇంకా సాధించలేను అని అనుకుంటున్నారా? నో మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ all in the feet of Jesus. Ask Jesus, ప్రభు నా రిజెక్షన్లో నన్ను ఆశీర్వదించండి, నా రిజెక్షన్లో నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళండి, నా రిజెక్షన్ బట్టి విసర్జన బట్టి నన్ను ఆశీర్వదించండి ప్రభు అని మనం అడుగుదాం. Also, I have something else to say. So as I told, we get rejected by our family, by society, by మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, ఈమెకి ఏం లేదురా, వీడికి ఏం లేదురా, మనతో వచ్చి ఏం చేస్తాడు, మనం చాలా రిచ్ కదా అని మాట్లాడుకుంటాం. అప్పుడు ఎంత బాధగా ఉంటుంది మనకి ఆదరణ కలిగించాల్సిన మన ఫ్యామిలీయే మన రిజెక్షన్లో మనతో ఉండదు. కొన్నిసార్లు ఆ ఫ్యామిలీయే మనకి రిజెక్షన్గా మారుతుంది. ఎంత ట్రై చేసినా ప్రేమిద్దామని మనకి తిరిగి ప్రేమ రాదు. ఎందుకంటే గాడ్ వాంట్ టు టీచ్ us. దాన్ని బట్టి గాడ్ వాంట్ టు లెట్ us సే, నువ్వు మనుషుల నుంచి ఎందుకు నువ్వు చూస్తున్నావు, ప్రేమ ఎందుకు మనుషుల నుంచి కోరుకుంటున్నావు, ఐ హ్యావ్ మై లవ్ ఫర్ యూ అని చెప్పి యేసయ్య మనకి గుర్తు చేస్తారు, ఆశీర్వాదాన్ని మనకిస్తారు. సో ఐ వాంట్ టు షేర్ అనదర్ వర్స్ విత్ యూ, another person from Bible, Genesis chapter 29 verse 31. So how it is written is in English, when the Lord saw that the Leah was hated, he opened her womb, but Rachel was barren. Telugulo, లేయి ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలి అయి ఉండెను. ఏంటి? So what I want to say here is, God selects what man rejects. Amen, hallelujah, you all heard it. మనుషులు దేన్నైతే వద్దు అనుకుంటారో దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు పెంట కుప్ప మీద ఉన్నావా, నువ్వు అంత బాధల్లోనే ఉన్నావా, ఎస్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ ఐఎమ్ సెలెక్టింగ్ యూ మై డియర్ చైల్డ్ అని చెప్తున్నారు. నీకు ఆ సిచ్యువేషన్ చాలా అసాధ్యంగా అనిపించవచ్చు, ఇది నేను చెయ్యలేను అని అనిపించవచ్చు, కానీ అట్టి హృదయమే దేవుడికి కావాలి, నీ విరిగి నలిగిన హృదయమే దేవుడికి కావాలి. ఎందుకంటే వారే దేవుడి కొరకు బలంగా నిలబడతారంట. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పీపుల్ who are being used by God, but I want to share my love. I want to share the word to the people who are broken hearted today, who have no hope to live, who says I am nothing అని అనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ఆయన నిన్ను చూస్ చేసుకున్నారంట. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్ టు షేర్ దిస్ వర్డ్ విత్ యూ. గాడ్ అంట మనల్ని ఏదో గుంపులో గోవిందలాగా సృష్టించలేదంట. ఐ యు హియరింగ్ ఇట్? క్రౌడ్లో వీళ్ళందరినీ ఇప్పుడు నేను చేస్తాను, వీళ్ళ
వీళ్ళందరినీ నేను ఇప్పుడు చేస్తాను అన్నట్టు దేవుడు నేను సృష్టించలేదండి. హీ హ్యాస్ హ్యాండ్ పిక్డ్ యూ. యు నో ద మీనింగ్ ఆఫ్ హ్యాండ్ పికింగ్? మనకున్న ఇప్పుడు ఒక షాపింగ్కి వెళ్ళాం అనుకో, బర్త్డే షాపింగ్ దేనికో షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవన్నీ బెస్ట్ డ్రెస్సెస్, బెస్ట్ కాస్ట్, కానీ మనం అందులో ఏది చూసుకుంటాము? ద బెస్ట్, మనకు సూట్ అయింది, ద బెస్ట్, ఇలా ఎంచుకొని తీసుకున్నాం. దేవుడు నిన్ను నన్ను ఈరోజు అలాగే ఎంచుకొని తీసుకున్నారంట. అంతమంది క్రౌడ్లో కూడా గాడ్ సెడ్, ఐ హ్యావ్ చూజన్ యూ, ఐ హ్యావ్ కాల్డ్ మెనీ, బట్ ఐ హ్యావ్ చూజన్ యూ అని చెప్పారంట. అది ఎంత గొప్ప బాధ్యత కదండి. ఈరోజు మనం అనుకుంటాము ఆరాధించడం ఏముంది, నార్మల్గా 4 పాటలు పాడితే సరిపోతుంది, 2-3 వాక్య అధ్యాయాలు లేదంటే వర్సెస్ పట్టుకొని ఎక్స్పీరియన్స్తో మాట్లాడితే అయిపోతుంది అంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టాడు, నిన్ను మాట్లాడిస్తున్నాడు, ఒక ఆడియన్స్కి నిన్ను ఒక లీడర్గా ఉంచాడు అని అంటే గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ ఫర్ యూ. అందుకే నేను ఈరోజు హ్యాండ్ పిక్ చేసుకొని ఒక్కొక్కరిగా నిన్ను లేపి నిన్ను నిల్చోబెట్టాను. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్ టు టీచ్ యూ త్రూ యువర్ రిజెక్షన్. నువ్వు రిజెక్ట్ అవుతున్నావా? నేను నిన్ను ఇలా నేను నిన్ను ఎన్నుకొని ఒక గ్రాస్ లాగా నేను నిన్ను ఎన్నుకొని నీకు ఈ రిజెక్షన్ ఇచ్చాను. ఎందుకంటే ఐ హ్యావ్ బ్లెస్సింగ్. నువ్వు ఈ రిజెక్షన్ని నా ద్వారా నువ్వు విజయం పొందుకున్నావంటే నీకు బ్లెస్సింగ్ ఉంటుంది అని చెప్పి గాడ్ వాంట్ టు టెల్ యూ దిస్ ఈవినింగ్. ఆర్ యూ బ్లెస్డ్? హోప్ యూ ఆల్ ఆర్ బ్లెస్డ్ దిస్ ఈవినింగ్. సో I hope you all are blessed by this word. And I want to share one quote which is shared by Pastor Samuel Karmoji Garu. It is, rejection should always be like a rejection should always work like a injection of blessing anta. అంటే దీని అర్థం ఏంటి? విసర్జన ఆశీర్వాదం యొక్క ఇంజెక్షన్ లాగా వాడబడాలంట. మనం ఈరోజు మన రిజెక్షన్ దానికే వాడుతున్నామా? మనం బ్లెస్సింగ్ పొందడానికి వాడుతున్నామా మన రిజెక్షన్ని, లేదంటే ఇంకా కృంగిపోవడానికి వాడుతున్నామా? లెట్ us all టెస్ట్ ourselves this moment, టెస్ట్ our hearts. నీ రిజెక్షన్ దేనికి పనికొస్తుంది? నీ రిజెక్షన్ నేను ఇంకా కృంగదీస్తుందా? నీ విసర్జన మనుషుల నుంచి వచ్చే రిజెక్షన్ నేను ఇంకా కృంగదీస్తుందా, లేదంటే నేను ఇంకా హెచ్చిస్తుందా అనేది మై క్వశ్చన్ టు యూ ఆల్. సో లెట్ us all test our hearts and give it to God this moment. And I want to end this word session with a quote, or with my experience telling that there is always a blessing in rejection. ప్రతి ఒక్క విసర్జనలో ఆశీర్వాదం ఉంది అని తెలియజెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో కూడా చాలా మంది విసర్జింపబడిన వారే గొప్ప రీతిగా. అబ్రహాము పిల్లలు లేకుండా లోకం నుంచి విసర్జింపబడ్డాడు. బట్ వాట్ హీ ఈస్ టుడే ఫర్ us, ఫాదర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ కదండి. అలాగే హన్నా ఏంటి? గొడ్రాలి అని పిలువబడింది తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, తన చుట్టూ ఉన్న మనుష్యుల్లో. బట్ వాట్ ఈస్ షీ టుడే? మదర్ ఆఫ్ శామ్యూయల్. ఎంత గొప్ప కదా! శామ్యూయల్ ఒక మంచి ప్రవక్త. అలాగే న్యూ టెస్ట్మెంట్లో చూసుకుంటే మేరీ కదా, ఎంత అంటే లోకం మొత్తం తనని అనుమానించారు, పెళ్లి కాకముందే గర్భం ధరించింది అని. బట్ వాట్ షీస్ టుడే? మదర్ ఆఫ్ జీసస్. అలాగే విసర్జింప ప్రతి దాంట్లోని దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఎప్పుడు మనం అది నమ్మి ఆయన తట్టు తిరిగినప్పుడు ఆ ఆశీర్వాదము మన సొంతం అవుతుంది. హల్లెలూయా, ఆమేన్. లెట్ us all praise, let us all worship, let us all have a little moment of worship. Thank God and close this session. Say hallelujah. Hallelujah. Say Jesus. So I'm very sorry, I have a few issues with my internet because of the climate changes. I hope you all don't mind. I would like to end it with a little worship. Hope you all are blessed.
your heart, my dear friends. Prepare your hearts to worship God. Prepare your hearts to say, అవును తండ్రి, నేను నిషేధింపబడిన రాయిని, కానీ నువ్వు తలకు మూల రాయిగా చేస్తావు దాన్ని అని చెప్పి. Yes, say hallelujah. నిషేధింపబడిన రాయిని తలకు మూల రాయిగా చేస్తావు. ఎంతగా మనం ఊహించలేనంతగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు కదా. అందుకనే మన రిజెక్షన్లో కూడా ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది. మన రిజెక్షన్ వెనక కూడా దేవుని ప్లాన్ ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అబ్రహాము జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, ఇస్సాకు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, యాకోబు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు. ఎస్ లార్డ్, టుడే మై డియర్ ఫ్రెండ్స్, టుడే మన జీవితంలో కూడా అద్భుతం చేసే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. Get the revelation, receive the anointing from Jesus. Believe it. నమ్మండి, నమ్మి విశ్వసిద్దాం, నమ్మి ప్రొక్లెయిమ్ చేద్దాం. లెట్ us all proclaim. yes తండ్రి, వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తావు. నా రిజెక్షన్ ని కూడా గొప్పగా ఉంచే దేవుడవయ్యా. ఊహించలేనయ్యా నీ ప్రేమని, నీ కృపని నా పట్ల అని చెప్పి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మారని వాడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మారని వాడవు. ఊహించలేనయ్యా నన్నెంతగా నీవు ప్రేమించావని. ఊహించలేనయ్యా నన్నెంతగా నీవు ప్రేమించావని. El Shaddai, El Shaddai, El Shaddai, El Shaddai, El Shaddai, El Shaddai, ఆరాధింతును. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మారని వాడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మారని వాడవు. ఊహించలేనయ్యా నన్నెంతగా నీవు ప్రేమించావని. యేసయ్యా, ఊహించలేనయ్యా నన్నెంతగా నీవు ప్రేమించావని. ఎస్, ప్రార్థన చేసుకుందామా? ప్రభా తండ్రి, మహిమకు అర్హుడా, ఘనతకు పాత్రుడా, నీకు వందనాలు యేసయ్యా. ప్రభా తండ్రి, ఈ సెషన్ ద్వారా మీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి హృదయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రభా, ఎవరైతే హృదయంలో మీరు వాక్యాన్ని విత్తారో వారు నూరంతులుగా ఆశీర్వాదాన్ని చూడటానికి కృపను అనుగ్రహించండి తండ్రి. ఫలించడానికి మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. ఏదో విన్నాము అయిపోయింది అన్నట్టు ఉండకుండా ప్రభా తండ్రి, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడడానికి సహాయం చేయండి ప్రభా. రిజెక్షన్ లో కూడా మీ తట్టు తిరగడానికి మీ కృపని వాళ్ళ పట్ల ఉంచండి ప్రభా. ఎస్ లార్డ్, ప్రభా నేను నమ్ముతున్నా తండ్రి, ఈ సెషన్ మొత్తం మీరు మాట్లాడాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తండ్రి, చెప్పుకోలేని బాధల్లో ఉన్నారో, స్వస్థత కోసం వెయిట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ యేసు నామమున ప్రతి బంధకం నుంచి విడుదల అనుగ్రహిస్తున్నారు. Being a child, being a daughter of the kings, I'm proclaiming it in Jesus' name. Yes, Father. ప్రతి ఒక్క బంధకాల నుంచి ఈరోజు విడుదల పొందుతున్నాడు. అమ్మేన్, అమ్మేన్. I would plead you all, ఎవరైతే హార్ట్ చాలా బరువుగా అనిపిస్తుందో, receive the anointing. God is giving you the anointing. Just receive it. Say that, Lord, I'm receiving it. అని చెప్తాం. Yes, there is going to be a changeover. There is going to be a
about it. Come on, మన దేవుడు అసాధ్యమైన దేవుడు కాదు, సాధ్యమైన దేవుడు. ప్రతి అసాధ్య పరిస్థితిలో సాధ్యమైన పరిస్థితులను ఇచ్చే దేవుడు. నిన్ను లోకమంతా విసర్జించుకోవచ్చు, నిన్ను ఎవరు ఇష్టపడకపోవచ్చు, కానీ ఈరోజు నన్ను ఎలా అయితే ఇక్కడ నిలబెట్టాడో మేము దేవుడి వాక్యం షేర్ చేయడానికి, అలాగే మిమ్మల్ని కూడా నిలబెడతారు. ప్రతి ఒక్క రిజెక్షన్ ని ఆశీర్వాదం చేశారు. ప్రే 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 ఆస్క్ గాడ్. ప్రభా, అబ్రహాం జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, లేయా జీవితంలో తండ్రి, మరియా జీవితంలో ప్రభా, డేవిడ్ జీవితంలో, ఎలా ఎస్తేరు జీవితంలో ఎలా అయితే ప్రభా వాళ్ళ రిజెక్షన్స్ ని ఆశీర్వాదంగా మార్చారో, అలాగే తండ్రి ఈరోజు నా జీవితంలో కూడా నా రిజెక్షన్ ని ఆశీర్వాదంగా మార్చండి ప్రభా అని అడగండి. ఎస్ ఎస్ ఆస్క్ గాడ్, ఆస్క్ గాడ్, ఆస్క్ గాడ్. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పారు. నౌ ఆస్క్ గాడ్. దిస్ ఇస్ ద మూమెంట్ ఫర్ యూ టు ఆస్క్ గాడ్ అండ్ రిసీవ్ ఇట్. అధికంగా ధారాళంగా రిసీవ్ చేసుకోండి, పొందుకోండి. అడగండి, పొందుకోండి, అడగండి, పొందుకోండి. కమ్ ఆన్, ఆస్క్ గాడ్ అండ్ రిసీవ్ ఇట్ ప్లెంటీలీ. లార్డ్ ఈస్ pouring out to you. దేవుడు అంటే మనం అడిగినప్పుడు ఇంత 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 ఇవ్వడంట, మనకి ధారాళంగా ఇస్తారు. చాలు ప్రభా, ఎక్కువ అయిపోయింది అన్ని అంతగా ఇస్తాడంట దేవుడు. అడగండి ఈరోజు, అడిగి ఆ అనాయింటింగ్ ని పొందుకోండి. ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ఈరోజు ధారాళంగా వాక్యాన్ని పొందుకున్నారో, ఎవరైతే ఈరోజు ధారాళంగా మీ ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ప్రభా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళందరూ వాళ్ళ హృదయపూర్వకంగా తండ్రి, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్స్ దే హావ్ కమ్ టు యువర్ ఫీట్ లార్డ్. ప్రభా తండ్రి, మీరు విసర్జించే దేవుడు కాదయ్యా, ఆశీర్వదించే దేవుడయ్యా. ప్రభా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి బిడ్డతో మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. తండ్రి, వారి జీవితాల్ని మార్చండి. ఈ రోజు నుంచి బ్రేక్ త్రూ వాళ్ళు చూడడానికి సహాయం చేయండి ప్రభా. ఎస్ లార్డ్. ప్రభా, మీకు సమస్తమైన మహిమ, ఘనత, ఆరాధనలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన సెషన్ ని తండ్రి ముగిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మే ఆల్ ద గ్లోరీ be your name, be to you Lord. In the mighty name of Jesus I pray. Amen. Amen. Hope you all are blessed by this word and worship session today.